వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తుని బయటకు తీసుకొచ్చినప్పుడు వారికి దారిలో ఎర్ర సముద్రం ఎదురైంది, యోర్దాన్ ఎదురైంది. చాలా చోట్ల వారికి ఆహారం లేక మోషే మీద తిరగబడ్డారు. నీళ్లు లేక మోషేని తిట్టుకున్నారు, మాంసం లేక వారిని తిట్టుకున్నారు. ఇలా చాలా జరిగాయి. ఇలా అన్నీ జరుగుతూ జరుగుతూ దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటా వాగ్దానం అంటే, ఇదిగో మిమ్మల్ని నేను కనాను దేశం తీసుకెళ్తాను, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవునికి స్తోత్రం. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు సంతోషంగా ఉండొచ్చు, మీరు ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి ఇంకా కొంతకాలమే ఉంది, కాబట్టి మీరు త్వరగా మీరు నడవండి అని చెప్పేసి మోసే ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకుంటూ వారిని ధైర్యపరుస్తూ నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకానొక దినాన ఒక చోటుకు వచ్చారు. ఒక చోటుకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అక్కడే బాగుంది. ఎక్కడ బాగుందంట? చదువుతారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 3వ వచనం. త్వరగా సంఖ్యాకాండము. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చనిపోలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను. ఆగుతాండా? ఎంత మాట అని చెప్పండి. అక్కడ ఉన్నప్పుడు ఏమన్నారు? ప్రభువా, బాధలు భరించలేకపోతున్నాం, ప్రభువా తట్టుకోలేకపోతున్నాం, ప్రభువా హింస పడలేకపోతున్నాం, పగలంతా పని చేయలేకపోతున్నాం, మమ్మల్ని ఈ ఐగుప్తుని తీసుకురా మర్రో అని ఏడ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నారు? మాకు ఏది బాగుంది? మాకు అక్కడే బాగుంది అంటే వీళ్ళు ఎలాంటో చెప్పండి. నన్ను ఎలాంటో చెప్పు. సత్యరాజుని ఎలాంటోను? అక్కడ ఏడ్చారు, అక్కడ మొరపెట్టారు, అక్కడ అరిశారు, తీసుకురమ్మని కేకలు వేశారు. ఇప్పుడు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏమంటారంటే, వీళ్ళు మోషే మీద అహరోను మీద సనుక్కోవడమే కాదు, మాకు అక్కడే బాగుంది, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఏడిపించేస్తున్నావు, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని బాధ పెడుతున్నావు అని చెప్పేసి మరలా దైవజనుడైన మోషే మీద, యాజకుడైన అహరోను మీద తిరగబడుతున్నా సనుక్కుంటున్నారు. అక్కడే బాగుందంట. నేనంట వీళ్ళకి ఏం తక్కువ వచ్చింది చెప్పండి? వీళ్ళకి ఏమైనా తక్కువ వచ్చిందా? మాంసం కావాలంటే వీరు వండారా? 20 లక్షల మందికి వీరు వండకుండా దేవుడు మాంసాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక మీటింగ్ పెడితే 300 మందికి భోజనాలు పెట్టడానికి ఎంతో బాధపడిపోతున్నాం. ఒక పెళ్లి చేస్తే ఒక 1000 మందికి భోజనాలు పెట్టడానికి ఎంతో బాధపడుతున్నాం. ఒక పెద్దింటోడు భోజనం పెట్టాలంటే మినిమం ఒక 10,000 మందికి భోజనాలు పెట్టాలంటే అది ఎంత బాధపడతాడు. ఎంతమంది పనులు ఉల్లిపాయలు కోయాలి, ఎంతమంది పనులు మిరపకాయలు కోయాలి, ఎంతమంది పనులు మాంసాన్ని తీసుకురావాలి. ఈ బాధ ఏమీ లేదు. 20 లక్షల మందికి రాత్రి ప్రార్థన చేస్తే తెల్లవారేసరికి వారి ముందు ఏముంది చెప్పండి? రెడీగా మాంసం రెడీగా ఉంది. ఈ మాంసం కూడా మళ్ళీ ఎలా మనకులాగా పెళ్లిళ్ళలో చూడండి, 3 ముక్కలు వేస్తారు, 4 ముక్క వేయడానికి ఏం చేస్తారు చెప్పండి? మనోడే కదా ముఖం చూసేస్తాం, అవునా కదా? మనోడైతే ముక్క ఎక్కువ వేస్తాం, మనోడు కాకపోతే 3 ముక్కలతో సరిపెట్టేస్తాం, అవునా కదా? ఎందుకని? సరిపోతుంది. కానీ ఆ రోజు అలా కాదు, మాకు మాంసం కావాలి, మాకు మాంసం తినాలని ఉందని వారు ప్రార్థన చేస్తే ఆకాశంలో దేవుడు వీరు వండని వీరు ఫ్రై చేయని మాంసం పడింది. దేవునికి స్తోత్రం. తినండ్రా, మీకు ఎంత కావాలి అంత తినండి, మరలా తర్వాత రోజుకి ఉంటుందిరా అని చెప్పినా సరే ఈ కక్కుర్తి బ్యాచ్ చేశారంట. ఎక్కడి వరకు తినారంట? పేకల వరకు తినేశారంట. కొంతమంది మహానుభావులు ఇచ్చారంట, మరలా తర్వాత రోజు కూడా ఉంచుకున్నారు. అదేమైంది? కుళ్ళిపోయింది. వినరు మన వాళ్ళ మాట వినరు. చూడండి, దేవుడు ఏం చెప్పాడు? నేను ఇస్తానురా, మీరు తినండ్రా అంటే ఎలాంటి వాళ్ళంటే పూర్తిగా తిన్నారు, తర్వాత రోజుకి పట్టుకొని ఇంట్లో పెట్టుకున్నారంట, అది కుళ్ళిపోయింది. దేవుడు కోపం వస్తుందరా చెప్పండి? దేవుడికి కోపం వస్తుంది. ఇలాంటి ఎన్నో చేస్తారు. నీళ్లు లేవని చెప్పేసి బాధపడితే బండను కొట్టగానే నీళ్లు వచ్చాయి. నీళ్లు సమృద్ధి అయిన జలాలు, మరలా అప్పుడే తాగిన నీళ్లు మరలా కొన్ని 100 కిలోమీటర్ల వరకు కూడా వాళ్ళకి దాహం వేసింది చెప్పండి. అందుకని దేవుడు సమరిస్తా అన్నట్టుగా, నేను ఇచ్చు నీళ్లు త్రాగితే నీకు అన్నట్టుగా నీకు దాహం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీళ్లు కావాలంటే నీళ్లు తాగారు, మాంసం కావాలంటే మాంసం తిన్నారు. మాంసం బోరు కొట్టిన తర్వాత మాకు ఆహారం కావాలన్నారు. నేను అంటాను, 20 లక్షల మందికి ఆహారం కావాలంటే ఎక్కడ తేగలరు? మోసే దేవదూతలు తినే మన్నాను దేవుడు ఆకాశం నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 20 లక్షల మందికి ఆహారం
ఏంటి పైనుండి కిందకు దించడం అంటే మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. ఇన్ని చేశాడు. ఆహారం కావాలంటే దేవదూతులు తిన ఆహారాన్ని కిందకు దించాడు. మాంసం కావాలంటే పూరేడు పుట్టలండి వండకుండానే ఫ్రై చేసి వారి ముందు పెట్టాడు. అయ్యో మాకు ఎప్పుడు ఈ బట్టలేనా, బట్టలు మాసిపోతాయని అంటారేమోనని ఎప్పుడు కూడా వారి బట్టలు కూడా మాయలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 40 సంవత్సరముల వారు నడిచారంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మనం ఎన్ని బట్టలు కొంటాం? ఒక క్రిస్మస్కే 4-5 జతలు కొనేస్తాం. పండగ వస్తే మళ్ళీ 2 జతలు కొనేస్తాం. కొంటాం కొనమా? దారెంట్ ఎవడన్నా బండి మీద వస్తా ఉంటే సీరలే సీరలే 100 అంటే పరుగుత్తులు వెళ్ళిపోతే మనం 2 చీరలు కొనేస్తాం. ఏ సెట్ అయినా 50, ఏ సెట్ అయినా 50 అంటే సెంటర్లు అంటే అలా బండి మీద వెళ్ళిపోతాం. అలా చూస్తాం 2 సెట్లు కొనేస్తాం. ఇవన్నీ ఒక సంవత్సరంలోనే కొనేస్తాం. 40 సంవత్సరాల్లో కూడా వారు వేసుకున్న చట్టం మాయలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎప్పటికప్పుడు వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శుభ్రపరుస్తూనే ఉన్నాడు. వారు వేసుకున్న చట్టం మాయలేదంట. వారు కాళ్ళకు తొడుక్కున్న చెప్పు కూడా అరగలేదంట. 2 చేతులు పైకెత్తుదామా? హల్లెలూయా. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే, ఇన్ని సౌకర్యాలు కల్పించి పద్ధతిగా నడిపిస్తూ ఉంటే వీళ్ళు అంటున్నారు మాకు అక్కడే బాగుంది. ఎక్కడ బాగుందంట? సెపరేట్ అమ్మ చెప్పాలి. ఎక్కడ బాగుందంట? నాకు అక్కడే బాగుంది. ఏ జీవితం చెప్పండి? మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. దేనికి అడిగి ఒక రాజు అంట దేనికి అడిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడంట. పందిని కడిగి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు ఉంటారంట. అమ్మ ఇక్కడ బురద లేదే, ఇక్కడ ఈగలు లేవే నా మీద వలడానికి, ఇక్కడ దోమలు లేవే నన్ను కొట్టడానికి. ఇశ్రాయేలు ప్రజలు చూడండి నా ప్రియం, పాత జీవితం మీద ఆశ పెట్టుకుంటారు. ఇంకా పాత అలవాట్లు విడిచిపెట్టలేదు.